గోంగూర పండుమిర్చి పచ్చడి. పండుమిర్చి గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోంగూర 15 కట్టలు, పండుమిర్చి 1/2 కేజీ, నూనె తగినంత, చింతపండు 2 ఉసిరికాయలంత, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు, మెంతిపిండి, ఉప్పు 1/2 కేజీ. ఓ ఆయిల్ వేసుకుంటామా? కొంతమంది ఉత్తిగా వేయిస్తారు. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం మృదుగా సాఫ్ట్ గా ఉంటుంది. వాళ్ళకి పచ్చళ్ళు అనగానే నూనె కూడా మెజర్మెంట్ ప్రకారం వేస్తారు కదా, దీనికి అక్కర్లేదు. దీనికి ఆప్షనల్ అన్నాం కదా, ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేస్తాం. కొంచెంసేపు వేయగానే మెత్తగా అయిపోతుంది ఇది. అవును కదా, బాగా నీరెండులో కడిగి ఆరబెట్టేస్తాం కాబట్టి ఎప్పుడైతే గోంగూర పచ్చడి నిల్వ ఉండాలి అంటే బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెడితే మనం సీసాలో బయట పెట్టిన ఎన్నాళ్ళైనా బాగుంటుంది. ఇది కావాల్సినప్పుడల్లా తిరగమూత వేసేసుకొని కావాలంటే ఉల్లిపాయలు కూడా వేయించి పైన వేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది ఎప్పటికప్పుడు ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చమ్మా. అంతే. ఎందుకంటే కొంతమంది ఏంటంటే తాలింపు వేసి పెట్టుకుంటారు. ఫ్రెష్ తాలింపు కావాల్సిన వాళ్ళు చింతకాయ గోంగూర పెట్టి అప్పుడప్పుడు కూడా వేసుకుంటారు. ఇవాళ మనం చేసిన పచ్చడిలో తాలింపు మనం వేయట్లేదు, తర్వాత వేసుకుందాం. అంటే ఇప్పుడు అది అలా ఎలా అయితే పెడతామో జాడీలో పెట్టేస్తాం కదా ముందు పచ్చడి పట్టి. సరే ఇవాళ గోంగూర పండుమిర్చి తిందాము అనుకున్నప్పుడు తీసి వేడివేడిగా తాలింపు వేసి పెట్టుకోవచ్చు. కావాలంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అది కూడా వేయించుకొని తాలింపు వేయించుకొని పెట్టుకున్నారంటే గుమగుమలాడుతూ కొత్తగా ఫ్రెష్ వాసన కూడా బాగుంటుంది. కొంతమంది ఉప్పు గోంగూర అని పెట్టుకుంటారు. ఈ గోంగూరని వేయించేసి ఉప్పు వేసి పెట్టేసుకుంటారు, ఇంకా ఏమీ వేయకుండా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దాన్ని కారం అన్ని మెంతి పొడి తిరగమూత అన్ని వేసుకుంటారు. సో దీన్ని ఆకుని ఎక్కువ దంచక్కర్లేదేమో కదా? ఆకుని కూడా దంచాలి. దంచితే కొంచెం మెత్తగా ఉంటుంది. మనం రుబ్బుకున్నప్పుడు ఈజీగా చక్కగా బాగుంటుంది. సో ఇలా వేగితే సరిపోద్దా కౌసల్య గారు? ఆపేద్దామా? పండుమిర్చి వేసేస్తాం. ఇది కొంచెం దంచిన వెంటనే మిగిలిన అన్ని వేసేసుకోవటం. దీని కారాన్ని బట్టి మనం వేసుకుంటే చాలు కదా. దీనిలో మనం ఏం కలపలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు, అంతే. పండుమిరపకాయలు అంతే. పచ్చడికి సరిపడినంత ఉప్పు. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసిస్తున్నాను. రవీణ గారు మీరు కొంచెం కొంచెం గోంగూర వేసేయండి. అలా వేసేస్తే అయిపోతుంది. వేసైనా కొంచెం కొంచెం అయిపోతుంది, తొందరగా అయిపోతుంది మనకి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం నూరుకోవచ్చు, వేసుకోవచ్చు. కొంచెం మెంతిపిండి కూడా వేస్తున్నాను. మన కచ్చపచ్చగా దంచి కూడా తీసేసుకోవచ్చండి. మనం ఎప్పుడైతే అప్పుడు తీసుకుంటామో అప్పుడు కొంచెం కావాలంటే మరొకసారి రుబ్బుకోవచ్చు, రుబ్బి తిరగమూత వేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మెత్తగా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం నూరుకొని తిరగమూత వేసుకోవచ్చు. ఓకే, మనం ఉప్పు సరిపోయిందా? మనం ఉప్పు వేసేసాం. ఓకే, అంతే. మన మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న ఉప్పు అంతా వేసి. సో పచ్చడి అయిపోయినట్టే. తీసేసుకున్నా బౌల్లోకి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.
దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి. Don't miss it. పెసర ఆవకాయ చేస్తున్నారు. పెసర ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: పెసరపిండి 300 గ్రాములు, 6 మామిడికాయ ముక్కలు, ఇంగువ, నూనె, ఉప్పు 1/2 కిలో, కారం 1/2 కిలో. 6 మామిడికాయలు తీసుకున్నాం అంటే అన్ని 1/2 కిలో తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే పెసరపిండి ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఆవపిండి తీసుకోవట్లేదు కదా, ఆవపిండి బదులు 2 కప్పులు తీసుకుంటున్నాం పెసరపిండి. 1 కప్పు ఆవకాయ తీసుకుంటున్నాం. కారం, ఉప్పు తీసుకుంటున్నాం. యాక్చువల్ గా 3 కాయలు తీసుకున్నా కూడా చిన్న కప్పులతోటి కొలతలు తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం 6 కాయలు తీసుకున్నాం అనుకోండి, 1/2 కిలో అలా కూడా వేసుకోవచ్చు. నూనె 1/2 కిలో కన్నా ఎక్కువ పడుతుంది. పెసరపిండి నూనె ఎక్కువ పీలుస్తుంది ఆవపిండి కన్నా, అందుకని 1/2 కిలో కన్నా ఎక్కువ వేస్తాం. ఓకే. పెసరపిండి అంటే ఎట్లా మామూలుగా మనం పెసరపప్పుని మామూలుగా గిరణికి పట్టించడమే, అంతేనా? అది మనం బజార్లో కొన్న పెసరపిండిలోని కొంచెం కల్తీ ఉంటుంది. అందుకే చక్కటి పెసరపప్పు కొనేసేసి గిరణికి పట్టించి పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆవకాయ చేయడానికి బాగుంటుంది. ఓకే, మనకి అన్ని రెడీగా ఉన్నాయి. పంచడి కలుపుదాం మరి. ఓకే, సో ఇది ఆవకాయ కలిపేసుకుందాము. ముందుగా ఏం వేద్దాం ఇందులో? ముందు మనం మామూలుగా అన్ని పౌడర్లు వేసేసుకుందాం. పౌడర్లు వేద్దాం. పెసరపిండి పెసరపిండి 1/2 కిలో మీద కొంచెం ఎక్కువ వేస్తున్నాం. కొద్దిగా ఒక 100 గ్రాముల 100 గ్రాములు ఎక్కువ, ఎందుకంటే మనకి కొంచెం గుజ్జులాగా ఎక్కువ వస్తుంది. అలాగే కారం వేస్తున్నాం. మీరు ఆవకాయకి సపరేట్ గా కారం పట్టిస్తారా కౌశల్య గారు? సపరేట్ కారం పట్టిస్తాము. వరంగల్ మిరపకాయలను గుంటూరు మిరపకాయలు కలిపి పట్టేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే మంచి షాపులు కొన్ని ఉన్నాయి, తనే పట్టిసి తెస్తాడనమాట. అలాగా ఈ ఉప్పు కూడాను మేము కొట్టిస్తాం, కొట్టించి పెడతాం. ఎందుకని మన ఉప్పు మామూలుగా ప్యాకెట్ ఉప్పులా ఉండదు, ఇలా కొంచెం గరుగ్గా ఉంటుంది. ఇది దీంట్లో కూడాను ఉప్పు ఫుల్ పోయట్లేదు, పెసరపిండి కదా ఉప్పు ఎక్కువ తీసుకోదు. 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ వేస్తాను, తర్వాత కావాల్సి చూసి వేసుకోవాలి. ఇలాగా అన్ని కలిపేసేసుకుంటున్నాం. అలాగే పసుపు కూడా మరీ ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం హింగు వేస్తున్నాము. ఇందులో హింగు వేస్తున్నాం. అది ఇప్పుడు దీనికి ఆయిల్ పెట్టి ఇది కూడా చక్క పప్పు నూనె, ఇది అంటే నువ్వుల నూనె కొద్దిగా వేయినా నేను మామిడికాయ ముక్కలు ఇవ్వండి, మీరు వేయండి. నేను మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు కొంచెం నూనె పైన వేస్తూ, మనం ఎంత జాగ్రత్తలు పాటించామనుకోండి మన ఆవకాయ అంత బాగా నిల్వ ఉంటుంది. అన్ని రోజులు జాగ్రత్తగా పాడవకుండా ఉంటుంది. నేను పెట్టిన ఆవకాయ 2 years కూడా ఆ కలర్ కూడా మారిపోకుండా ఉంటుంది. నాకు ఇప్పుడు వాతావరణం వల్ల కూడా కదండి, మనకి చాలా ఎండలు, పొల్యూషన్స్, వీటి వల్ల కూడా నీట్ గా పైన పొరలన్నీ తీసేసుకుంటూ మామిడికాయ. ఇప్పుడు మీకు కలర్ చూడండి, లైట్ కలర్ కూడా వస్తుంది. కలర్ లో కూడా కొంచెం మీరు ఈ జాడి ఆ జాడి పక్కన పెడితే అది డార్క్ కలర్ గా ఉంటుంది మన ఆవకాయ. మిగిలిన ముక్కలు కూడా వేసేసేయండి. అన్ని ముక్కల్లోని నూనె, ఉప్పు, కారం, పెసరపిండి అన్ని కలిపినట్టు వేసేస్తున్నాం. ఇక్కడ మనం మీకు కలర్ తేడా డిఫరెంట్ గా కనిపిస్తుంది కదండి. కొంచెం నూనె వేస్తున్నాను పైన. మీకు ఇంకా 3వ నాటికి ఇంకా నూనె శుభ్రంగా అంతా కలిసిపోయి ఇంకా బాగుంటుంది. ఈటీవీ అభిరుచి
మీ వంటింటి నేస్తం. దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి.